పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని. హిమాలయముల వలె అత్యున్నతమైనటువంటి అతి గంభీరమైనటువంటి అక్షయ క్షమార్హ పూర్ణమైన మహా ఔదార్యమూర్తి ఆయన. రాజటీవీ గల పురుష పుంగవుడు, ప్రాచీన దురాచారాల విరోధి. స్వాభావికంగా ఆయనది విప్లవ ప్రకృతి. మన రాజకీయ రంగమున ఆయనది మహామానవ పాత్ర. దూరదృష్టి గల ప్రజానాయకుడు. సామాన్యుల కష్టాలు, వారి సౌకర్యాల కల్పనే ఆయన నిరంతర ధ్యేయం. ఆయన పార్టీలు మారినా ఆయన పట్ల ప్రజాభిమానానికి ఎలాంటి కొదవలేదు. మన జాతీయ ఉద్యమ ప్రముఖ నాయకులలో ఆయన ఒకరు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ పితామహుడు అని ఇందిరాగాంధీ చేత పొగడబడినటువంటి ప్రకాశం ప్రజల ఆప్త బంధువు. ప్రథమాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రకాశాన్ని వేరే పార్టీలో ఉన్నా కూడా నెహ్రూ గారు ఎన్నుకున్నారంటే ఆయనకు సాటి ఎవరూ లేరు అని దాని అర్థం. అలాంటి ప్రకాశం పంతులు ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెం దగ్గర కనపర్తి అనే గ్రామంలో గోపాలకృష్ణ సుబ్బమ్మలకు 23/8/1872 సంవత్సరంలో జన్మించారు. పేద బ్రాహ్మణ కుటుంబం. ఆయన వెంకటగిరి సంస్థానంలో గోపాలకృష్ణ గారు విఆర్ఓ లాంటి పోస్ట్ చేశారు. కాకపోతే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు కాబట్టి తరచుగా బదిలీలు జరిగి చివరికి ఉద్యోగాన్ని తీసేశారు. దానితో వాళ్ళు పాపం అప్పుల పాలై చాలా అవస్థల పాలైపోయారు. ఇలాంటి సమయంలోనే ప్రకాశానికి 7 ఏళ్ల వయసు అప్పుడు ఆయన చనిపోవటం జరిగింది. దాంతో కొన్ని రోజులు సుబ్బమ్మ గారు పుట్టింట్లో ఉన్నా అక్కడ పరిస్థితులు బాగలేకపోవడంతో ఒంగోలుకు వచ్చి ఒంగోలు న్యాయస్థానాల దగ్గర కోర్టు దగ్గర ఒక పూటకోళ్ళ అంగడి, అంటే ఇప్పుడు మెస్ అంటానే భోజనశాల పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అక్కడే ప్రకాశం పంతులు గారి చదువు కూడా సాగింది. ఆ చదువులో మరి 7వ తరగతిలో ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు డబ్బులు లేక ఎవరిని అడిగినా ఇవ్వకపోతే ఆమె పట్టు చీర అమ్మి 7వ తరగతిలో ఫీజు కట్టడం. ఆ రోజు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఫీజులు కట్టాల్సి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో చదువుకున్నాడు. అయితే ఆయన మామూలుగా చాలా చురుకైన వాడు కాబట్టి ఆటలలో, పాటలలో, డ్రామాలలో కూడా వేసేవాడు. ఆ విధంగా మొత్తం మీద మెట్రికులేషను ఏదో ఒటాబొటి మార్కులతోటి పాస్ అయిపోయాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి ప్రకాశం పంతులు గారి గురు, మ్యాథ్స్ గురువు అయినటువంటి ఎమ్మనేని హనుమంతరావు నాయుడు గారు గమనించి చురుకైన పిల్లవాడని చెప్పి సుబ్బమ్మ గారిని, అమ్మ నీ కొడుకుని నాతో పంపిస్తే ఈ అల్లరి చిల్లరి వాళ్ళతో తిరగకుండా చదివిస్తానని చెప్పడంతో ఆమె మహా ఆనందంగా అంగీకరించి పంపించింది. రాజమండ్రి తీసుకెళ్లిన హనుమంతరావు నాయుడు గారు ఆయన ఎఫ్ఏలో చేర్చారు. ఎఫ్ఏ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్తో సమానం, ఫెలో ఆఫ్ ఆర్ట్స్. అది చదివించి అక్కడ ఉత్తీర్ణుడైనాక ఇదే మళ్ళీ డ్రామాలు, రాజకీయాలు, స్నేహాలు వీటితో ఉండటంతో ఇట్లా కాదని చెప్పేసి ఆయన మళ్ళీ 2nd గ్రేడ్ ప్లీడరీ ట్రైనింగ్ కోసము మద్రాసు పంపించాను. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చాడు. దాంతో న్యాయస్థానంలో ప్లీడర్గా నమోదు చేసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాడు. మళ్ళీ ఈ నాటకాలు ఇవన్నీ ఆయన నాటక రంగంలో ప్రముఖ పాత్ర. వాటితోటి కూడా డబ్బులు సంపాదించుకొని జీవనం సాగించేవాడు. ఆడపాత్రలు అంటే స్త్రీ పాత్రలు ఎక్కువగా వేసేవాడు. రౌడీ ముఠాలు కూడా ఉండేవి ఆయనకు 2 బ్యాచీలుగా. ఆ విధంగా చురుకైన ఆయన 1900లో మొదటిసారిగా రాజమండ్రి మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొని కౌన్సిలర్ అయ్యాడు. 1903లో మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. ఈ రాజకీయాలు ఇవన్నీ చూసినట్టు హనుమంతరావు నాయుడు గారు ఈ అబ్బాయిని ఇట్ట వదిలిపెడితే లాభం లేదని చెప్పేసి, అబ్బాయి నువ్వు బారిస్టర్ చదువు అని చెప్పేసి 1904లో లండన్ పంపించారు. బారిస్టరు చదువు అక్కడ పూర్తి చేసుకొని 1907లో వచ్చాడు. అక్కడే లండన్లోని వారికి దాదాబాయి నవరోజీ గారు పరిచయం అయ్యారు, జాతీయ రాజకీయ నాయకుడు. అప్పుడు నవరోజీ గారు లండన్ పార్లమెంటుకు పోటీ చేస్తున్నాడు. ఆయన తరపున నేను ప్రచారం చేశాడు. ఆ విధంగా 1907లో బారిస్టర్ పూర్తి చేసుకున్నాక ఆయన రాజమండ్రి నుంచి ప్లేడర్ వృత్తిని మద్రాసుకు మార్చాడు. మద్రాసులో ఆయన ప్రాక్టీస్ విపరీతమైన ప్రాక్టీసు. పేదలకు మాత్రం ఉచితంగా అందించేవాడు. డబ్బున్నోళ్ళ దగ్గర బాగా వసూలు చేసేవాడు. ఆ విధంగా ప్రాక్టీస్ ఒక 10 ఏళ్లలో విపరీతమైన స్థాయికి వెళ్ళి బాగా ఆస్తులు సంపాదించాడు, ఇల్లు కొన్నాడు, పొలాలు కొన్నాడు, చాలా రిచ్గా తయారయ్యాడు. అయితే 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపులో అనేక వృత్తుల వారిని గాంధీజీ గారు రమ్మని పిలవడంతో ఆయన ఆ రోజుల్లో రూపాయికి 16 మానికలు 16 పళ్ళు గింజలనే కాలంలో ఆయన ఆదాయం రోజుకు 1000 నుంచి 1500 వరకు ఉండేది. అలాంటి ఆదాయాన్ని వదిలిపెట్టిన ప్రకాశం పంతులు గారు రాజకీయాల్లోకి దిగాడు. అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైంది. అందులో పరంపరలో భాగంగానే 1928 సైమన్ గో బ్యాక్ అనేటటువంటి నినాదంతో దేశమంతా కూడా హర్తాలు చేస్తున్నారు. ఆ పరంపరలో మద్రాసులో కూడా సైమన్ గో బ్యాక్ ఉద్యమం జరుగుతుండగా పోలీసు కాల్పులలో ఒక వ్యక్తి మరణించారు.
ఆ వ్యక్తిని తీసుకొద్దామని చెప్పి పోతుంటే పోలీసులు నిన్ను కూడా కాలుస్తామని చెప్పేసి తుపాకులు చూపిస్తే కాల్చుకోండిరా మీకు ధైర్యం ఉంటే అని చెప్పేసి చొక్కా గుండీలు ఇప్పి వాళ్ళ ముందు నిలబడ్డాడు. దాంతో పోలీసులు బిత్తరపోయి నిశ్చేసుకులో నిలబడితే ఆయన శవాన్ని తీసుకొని వచ్చేసాడు. అప్పటి నుంచి ఆయనకు ఆంధ్రకేసరి అని చెప్పేసి ప్రజలు బిరుదు ఇచ్చారు. ఆ విధంగా రాజకీయంగా మంచి పేరు మోగింది. ఆ విధంగా మళ్ళీ 31 నుంచి కాంగ్రెస్ పిలిపించిన ప్రతి ఉద్యమాలు కూడా ఆయన పాత్ర ఉండేది. ఆయన డబ్బులన్నీ కూడా కరగబెట్టడం మొదలైంది. స్వరాజ్య అనే పత్రిక పెట్టాడు. ఆ పత్రికకు డబ్బులు బాగా ఖర్చు పెట్టాడు. ఆస్తులు కరిగిపోసాగాయి. 1937-38 నాటికి దాదాపు ఆస్తులు కరిగిపోయాయి. అలాంటి సమయంలో ఆయన మద్రాసు ముఖ్యమంత్రి, అంటే అప్పుడు ప్రధానమంత్రి అనేవాళ్ళు. ఎందుకంటే దేశంలో 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రి ఉండేవాడు. మద్రాసు రాష్ట్రానికి ప్రధానమంత్రి కావలసిన వాడు త్రుటిలో ఆనాటి రాజకీయాల్లో ఆయన కాలేకపోయాడు. అయితే 1944-45లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. 39లో రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మినిస్టర్గా, ఇతర పోర్ట్ఫోలియోల మంత్రిగా చేశాడు. 44 ఆయన ప్రధానమంత్రి అయ్యాక తర్వాత ఆంధ్రోద్యమం మొదలైంది. స్వతంత్రం వచ్చింది. ఆంధ్రోద్యమం అయ్యాక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి రాజధాని ఎక్కడ పెట్టాలనే దాని మీద డిస్కషన్ జరిగినప్పుడు కర్నూలు అని ప్రతిపాదన వచ్చింది. కర్నూలులో చాలామంది వ్యతిరేకించారు. కర్నూలు పట్టణంలో కుక్కలు, నక్కలు, పందులు, గాడిదలు తిరుగుతుంటాయి. ఒక బంగ్లా లేదు, ఒక మేడలు లేవు, మిద్దెలు లేవు, అక్కడేం పెడతారు అని చెప్పేసి వ్యంగ్యంగా చాలామంది నాయకులు మాట్లాడారు. దానికి అక్కడ రాజధాని అలాంటి ప్లేస్లో అని. ఇంకా మద్రాసు చూసిన వాళ్ళకు కర్నూలు ఏమొస్తుంది అన్న వాళ్ళకి అప్పుడు అన్నాడు ప్రకాశం పంతులు, నా విధానసభ కర్నూలు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో పెడతాను, ఆ మైదానంలో నిర్వహిస్తాను, అలాగే డేరాలు వేసి సెక్రటేరియట్ నిర్వహిస్తాను అని చెప్పేసి గట్టిగా గర్జించేసరికి అందరూ నోరు మూసుకున్నారు. అలాంటి మరి ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు క్యాపిటల్ కావడంతో ఇప్పటికీ టెంటెడ్ క్యాపిటల్ అంటారు. ఎందుకంటే చాలా చోట్ల అప్పుడు తాత్కాలికంగా టెంట్లు వేసి చాలా రోజుల పాటు పరిపాలన సాగించారు. అప్పుడు కట్టిన ఈ ABCD క్యాంపులన్నీ కూడా ఏ క్యాంపు, B క్యాంపు, C క్యాంపు, అలా కర్నూలు రాజధానికి మొట్టమొదటిసారిగా. అప్పుడు తమాషా ఏమంటే ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకునేటప్పటికి ఆయన కాంగ్రెస్గా లేడు. ఆయన ఇది ప్రజా సోషలిస్టు పార్టీ PSP పార్టీలో నాయకుడు ఆయన. అయినా కూడా కమ్యూనిస్టులు మెజార్టీగా ఉన్నారు, వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారన్న భయంతో నెహ్రూ గారు, ప్రకాశం గారు ఆ పార్టీలో ఉన్నా కూడా ఆయన నుంచి తెప్పించి ఈ పార్టీలో తీసుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలాగా తయారు చేసి కాంగ్రెస్ PSP కూటమిగా ఏర్పాటు చేసి ఆయన ఎన్నుకున్నారు. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు అప్పుడు లేడు, ఎవరు అంత స్టేటస్ స్టేజీ కల నాయకుడు. దాంతో నెహ్రూ బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా ముఖ్యమంత్రి అయినాక ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం చాలా పోరాడాడు. అలాగే నాగార్జున సాగర్ కోసం చాలా పోరాడాడు. అలాగే జమీందారీ వ్యవస్థ రద్దు కోసం చాలా కృషి చేశాడు. ఈ రకంగా అనేక రకాల సౌకర్యాలు చేస్తూ వచ్చాడు. అలాంటి మహానుభావుడిని మొత్తం ఆస్తి అంతా కరిగిపోయి ఆయన మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రోజుకు ఆ రోజుల్లో 1000 నుంచి 1500 సంపాదించే వ్యక్తి చివరకు చనిపోయినప్పుడు రాగి బుడ్డి కూడా ఇంట్లో లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. అలాంటి నీతిగల నిజాయితీ గల నాయకుడు ఆయన ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడంటే నెహ్రూ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే పక్కన కూర్చొని, పంతులు గారు మీ చొక్కా చినిగిపోయింది అని అంటే ఆయన అంటాడు, రాష్ట్రమే చినిగిపోయింది, నా చొక్కాదేముంది అని అంత తేలిగ్గా తీసుకున్నాడు. అలాంటి మహానుభావుడు, అంత నీతిపరుడు మరి ఈ కాలంలో రాజకీయ నాయకులు అది అనుకుందామా. చివరికి ఒక అత్యంత పేదరికంలో పుట్టి అత్యంత పేదరికంలోనే చనిపోయినటువంటి మహోన్నత వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం కలలకని దాన్ని సాకారం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ప్రకాశం పంతులు గారి బర్త్డే ఈరోజు. అలాంటి మహానుభావుడు 1957 మే 20న వృద్ధాప్యంలో మరణించాడు. ఆయన ఈ 144 బర్త్డే కూడా మనం జరుపుకుంటున్నాం. అంటే అలాంటి మహానుభావులను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకొని మునుముందుకు పోగలసినటువంటి అవసరము నేటి నాయకుల్లో నేటి యువతలో ఉందని తెలియజేసుకుంటున్నాను.